Yeah, so Samina, share screen. Yeah, nice. Then ఇది కూడా మినిమైజ్ చేసేయి. ఓపెన్ సి. Yeah, very nice. Start typing a program to add two numbers. Now you should link library files, right? You should link library Yes, files. sir. Yes, sir. Shift पकड़ के 90. Yeah, opening floor bracket, opening brace. సార్ అది ఎలా చేయాలి సార్? 90 కింద ఉంటుంది కదా. షిఫ్ట్ పట్టుకొని అక్కడ సింబల్స్ ఉంటాయి చూడండి, పి పక్కన. ఎస్ సార్. ఏబిసిలో పైన రోలో క్యూతో స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ లాస్ట్ లో పి అని ఉంటుంది, పి పక్కన ఉంటాయి. యా, దట్ ఈస్ రైట్. షిఫ్ట్ పట్టుకొని పి పక్కనది క్లిక్. ఎంటర్, 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 ఎంటర్. ఇప్పుడు దాని పక్కన కూడా నొక్కేయండి, క్లోజ్. యా, ఇప్పుడు అప్ యారో నొక్కండి. యారో కీస్ ఉన్నాయి కదా, 4. లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో. ఎంటర్. ఒకసారి చాలు, ఒకసారి డౌన్ యారో నొక్కండి. ఎంటర్. ఇప్పుడు ఆ మధ్యలో ప్రోగ్రామ్ని టైప్ చేయండి. వేరియబుల్స్ డిక్లేర్ చేయండి. ఎస్, గుడ్. సెమీకోలన్. ఎంటర్. సెమీకోలన్. ఎంటర్. యా, ఎన్ని నెంబర్లు ఇన్పుట్ తీసుకోవాలి?
Yeah, save this. Alt F, Okay, sir. Alt F S. సార్ ఆల్ట్ దాని తర్వాత సార్ Alt F. ABCDE. F1. రెడ్ కలర్ లెటర్ ఉంది కదా ఫైల్లో, రెడ్ కలర్ లెటర్. ఆల్ట్ పట్టుకొని ఎఫ్ అనే అక్షరం నొక్కితే మెనూ ఓపెన్ అవుతుంది. యా, ఎస్. ఎస్ అనే అక్షరం నొక్కండి, ఏ పక్కన ఉంది చూడండి కీబోర్డ్లో. ఆల్ట్ ఎఫ్, మామూలుగా ఎస్, ఆల్ట్ ఎస్ కాదు. ఎస్, గివ్ ఎన్ P1. ఎంటర్. ఎంటర్, కీబోర్డ్లో ఎంటర్. యా, ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ అయింది. ఓకే, మీరు పైన హ్యాష్ ఇంక్లూడ్ చేయలేదు, లైబ్రరీ ఫైల్స్ లింక్ చేయలేదు. అప్ యారో నొక్కి పైకి వెళ్ళండి, మౌస్ వదిలేయి. యారో కీస్ లో అప్ యారో, ఎంటర్ నొక్కండి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ అప్ యారో నొక్కండి. ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ అవి చేయాలి కదా. షిఫ్ట్ సార్ తెలీదు సార్. షిఫ్ట్ పట్టుకొని 3 నొక్కండి. మీరు ఎంటర్ పట్టుకొని 3 నొక్కుతున్నారు. ఎస్, ఇంక్లూడ్. లెస్ దెన్ సింబల్. మళ్ళీ లెఫ్ట్ యారో కాదు, లెస్ దెన్ సింబల్ ఐ సెడ్. మీరు మౌస్ యూస్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, stdio.h, std స్టాండర్డ్, stdio.h, క్లోజ్ angled brackets, say greater than symbol, enter. Hash include conio.h, conio, hash include. ప్రోగ్రామ్ నేర్చుకోవడం పెద్ద యుద్ధమేం కాదు, అలవాటు పడ్డం యుద్ధం. అలవాటు పడితే ఏదైనా చేయొచ్చు. యా, conio.h. యా, నైస్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ ఎలా చేయాలి? సార్ స్కాన్ ఆఫ్ దగ్గర డబుల్ కోట్స్ పెట్టమనండి సార్. వెయిట్, నవ్యశ్రీ, లెట్ హర్ ఐడెంటిఫై. యా, సేవ్, ఎంటర్, లేదా ఎస్ అని నొక్కండి. యా, నౌ యూ నీడ్ టు కంపైల్ ది. అయిపోయింది అమ్మాయి. సే యూ ఆర్ యూజింగ్ మౌస్. మౌస్ వదిలేయండి. మౌస్తో మీరు మౌస్ పట్టుకొని తిప్పడం మొదలు పెడితే మొబైల్లో ఆడినట్లు టైం పాస్ అవుతుంది తప్ప ప్రోగ్రామింగ్ రాదు. ఇప్పుడు కంపైల్ చేయాలి. ఓకే సార్. షార్ట్ కట్ కి ఏమి? ఆల్ట్ ప్లస్ F9. వెరీ నైస్. ప్రెస్ చేయండి. చేసా సార్. ఆల్ట్ పట్టుకొని F9. ఎస్ సార్. ప్రెస్ కాలేదు. మీరు మళ్ళీ మౌస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మౌస్ వదిలేయండి. మౌస్ పట్టుకొని తిప్పొద్దు. ఓకే సార్. ఓకే, ఆల్ట్ పట్టుకొని సి నొక్కండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఉత్త సి నొక్కండి. ఆల్ట్ సిసి, ఎస్. ఇప్పుడు ఎర్రర్స్, ప్రెస్ ఎనీ కీ అని వచ్చింది. ఎనీ కీ, ఏదైనా కీబోర్డ్లో ఏదో ఒక కీ నొక్కు. మౌస్ వదిలేయి. ప్రెస్ ఎనీ కీ అని ఇచ్చింది కదా, ఏ కీబోర్డ్లో ఏదో ఒక కీ నొక్కు, స్పేస్ బారు, ఎంటర్, ఏదో ఒకటి. ఇప్పుడు కింద ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది?
ఎర్రర్ P1 CPP సార్. ఓకే, లైన్ నెంబర్ 7 లో. ఓకే, ఆ 7 అనేది లైన్ నెంబర్ ఎస్ 7. సార్. అన్టెర్మినేటెడ్ ఓకే స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టాంట్ అనింది. అంటే అక్కడ నువ్వు డబుల్ కోట్స్ ఓపెన్ చేసినావు, స్కాన్ఎఫ్ లో డబుల్ కోట్స్ క్లోజ్ చేయలేదు అనింది. ఓకే, ఇప్పుడు ఎస్ సార్. ఎంటర్ నొక్కు, కీబోర్డ్ లో ఎంటర్. ఎస్ సార్. ఇప్పుడు డబుల్ కోట్స్ ఎక్కడ క్లోజ్ చేయాలో ఆలోచించు. సింటాక్స్ గుర్తుకు తెచ్చుకోండి, స్కాన్ఎఫ్ సింటాక్స్. డి దగ్గర సార్. పెట్టు చూస్తాం. మళ్ళీ మౌస్ ఆరో కీస్ యూస్, మౌస్ పక్కకు తోసేయి, ఆరో కీస్ యూస్ చేయి. ఆరో కీస్ యూస్ చేసి కర్సర్ని మూవ్ చేయొచ్చు, రైట్? ఎస్ సార్. సార్ ఎలా చేయాలి సార్ క్లోజ్? డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలా? అంటే డబుల్ కోట్స్ షిఫ్ట్ ఒకసారి పెడితే ఓపెన్ అయినట్లు, ఇంకొకసారి పెడితే క్లోజ్ అయినట్లు, రైటా? ఎస్ సార్. ఇప్పుడు నవ్య అక్కని అడుగు, అది కరెక్టేనా? సమీనా, సార్ నవ్య అక్కని అడుగు, కరెక్టేనా? కరెక్టేనా అక్క? అక్కడ కాదురా. బి దగ్గర పెట్టు డబుల్ కోట్స్. తప్పు. అదే కరెక్ట్. కాదు సార్, బి దగ్గర సార్. కాదు నాన్న, తప్పురా. బి దగ్గర కాదురా. స్కాన్ఎఫ్ ఫార్మేట్ స్పెసిఫైర్స్ విత్ ఇన్ డబుల్ కోట్స్ కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్, రైట్? ఓకే నవ్య, ఓ, ఓకే సే సార్. అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్ విల్ నాట్ బి విత్ ఇన్ డబుల్ కోట్స్, రైట్? ఓకే. లిఖిత్, ఇంకేమైనా తప్పులు ఉన్నాయి దీనిలో? సార్ నాకెలా తెలుస్తుంది సార్? యా లిఖిత్. సార్ నాకు తెలియదు సార్ ఎట్లా చేయాలో. హే, 2 రోజులు 3 రోజుల నుంచి క్లాసులు విన్నారు, అవన్నీ ఊరికే టైం పాసా? అలాగా సార్, కొత్త కదా సార్. అదే గెస్ట్ చెయ్యి అన్నాను, తప్పులే ఉన్నాయి చెప్పు, నేను అడగల. నవ్య ఆల్రెడీ 1-2 ప్రోగ్రామ్స్ చేసి ఉంటుంది కాబట్టి తనకి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నవ్య అక్కని అడుగు అన్నాను. ఇప్పుడు సమీనా లిఖిత్ని అడుగు అని నేను అనలేదు, నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు గెస్ట్ చెయ్యి ఇంకేమైనా తప్పులున్నాయా అని. ఏం లేవు అనుకుంటాను సార్. యా, ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేయమ్మా సమీనా. ఆల్ట్ F9, ఆల్ట్ సిసి, మళ్ళీ సి, ఎంటర్. అన్డిఫైన్డ్ సింబల్ సమ్. యా, ప్రింట్ ఆఫ్ సింటాక్స్ ఐడియా ఉంది కదా. యా నవ్య, ఏం చేయాలి? ప్రెస్ ఎంటర్. డబుల్ కోట్స్ పెట్టిండలేదు సార్. ప్రెస్ ఎంటర్. డబుల్ కోట్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలో చెప్పు నవ్య. సమ్ ముందర, సి తర్వాత సార్. చూడు, బ్యాక్ స్పేస్ నొక్కేస్తుంది, లెఫ్ట్ ఆరో నొక్కు, లెఫ్ట్ ఆరో కీస్ అలవాటు పడు. ఎస్, కాదు, కాదు, బ్రాకెట్ లోపల ఎస్, సి తర్వాత, సి తర్వాత రా. అక్కడ కాదురా, అక్కడ రిమూవ్ చేసేయి. సి తర్వాత. సరే రన్ చేయి, అంతే. కంపైల్ చేయి ఇప్పుడు. ఆల్ట్ సిసి. ఏందో వార్నింగ్ అని వచ్చింది. ఓకే, ప్రెస్ నీకు నో ప్రాబ్లం, వదిలేయి. ఎంటర్, ఏదో ఒక కీ నొక్కు. ఆల్ట్ ఆర్ ఆర్, ఆల్ట్ ఆర్ ఆర్, ఎంటర్. ఓ, ఆర్ ప్రెస్ అవ్వట్లేదు, రైటా? ఎస్కేప్, ఎస్ సార్. ఎస్కేప్ నొక్కు. లెఫ్ట్ టాప్ ఎంటర్ నొక్కు. ఇప్పుడు ఆల్ట్ ఆర్ ఆర్. ఇప్పుడు ఏం చేయాలా?
లిఖిత్ ఇప్పుడు ఏం చేయాలా? యా లిఖిత్ ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఏం చేయాలి? రన్ చేయాలి సార్. రన్ అయిపోయింది ప్రోగ్రామ్, అందుకే నల్ల స్క్రీన్ వచ్చింది. సార్ రిజల్ట్ ఏం రాలేదు కదా సార్. ఏ ప్రోగ్రామ్ రన్ అయింది, అసలు ఇన్పుట్ ఇస్తే కదా ప్రాసెస్ జరిగి అవును సార్, రిజల్ట్ ఇన్పుట్. రావడానికి. అవును సార్, ఇన్పుట్ ఇవ్వాలి సార్. ఆ సమీనా అర్థమైందా? ఎస్ సార్. ఏం అర్థమైంది సమీనా? ఇన్పుట్ ఇవ్వాలి సార్. ఏ కమాన్ రే, ఏం ఇన్పుట్ ఇవ్వాలి? యా నవ్య, ఏం ఇన్పుట్ ఇవ్వాలి? ఏవైనా 2 నెంబర్స్ ఇవ్వాలి సార్. ఇవ్వు. ఆ, సమీనా, సమీనా నువ్వు కథ రాస్తున్నావు, ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఏమన్నా 2 నెంబర్స్ సార్. ఎన్ని నంబర్స్? 2 నెంబర్స్. ఇవ్వు. ఎంటర్. అది ఒక నెంబర్ అయింది, ఎస్ సార్. అది ఒక నెంబర్ అయింది. ఎంటర్ కొడితే లోపలికి వెళ్తుంది. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎస్కేప్. ఆల్ట్ పట్టుకొని ఓకే F5 సార్. నొక్కు. ఆల్ట్ పట్టుకొని F5 పైన ఫంక్షనల్ కీస్ F1 F2 F3లో F5 నొక్కు ఆల్ట్ పట్టుకొని. ఎస్ సార్. నొక్కలేదు. నొక్కాను సార్. ఆల్ట్ పట్టుకొని అంటే స్పేస్ బార్ పక్కన ఆల్ట్ పైన F1 F2 F3 గుత్త 5 కాదు, F5 అని ఉంటుంది ఎఫ్. చూడు. ఆల్ట్ పట్టుకొని ఎస్ F5 సార్, అదే అండి. ప్రెస్ చేసిన ఏం చేశాను కదా. సార్ కావడం. ఎస్ సార్. సరే, ఆల్ట్ ఆర్ అని నొక్కు. ఆల్ట్ ఆర్. వెయిట్ ఎ సార్. సెకండ్. రైట్ ఆరో నొక్కు. రైట్ ఆరో. ఎస్ సార్. వెయిట్ వెయిట్ ఒకసారి. ఓకే. ఆల్ట్ F5. ఆల్ట్ ఈ అని నొక్కు. ఆల్ట్ ఈ కాదు, ఆల్ట్ ఓ. ఆల్ట్ ఓ ఆప్షన్స్. ఏ వేర్ ఇస్ దట్ రే? ఆల్ట్ F5. ఓకే, ఆల్ట్ డబ్ల్యూ. సారీ, ఆల్ట్ డబ్ల్యూ. అక్కడ ఎస్ సార్. యూజర్ స్క్రీన్ అని ఉంది చూడు, యు అని నొక్కు డైరెక్ట్ గా కీబోర్డ్ లో. ఆల్ట్ డబ్ల్యూ యు. గుడ్. ఆరో కీస్ యూజ్ చేసి కిందికి వచ్చి ఎస్. ఏమని వచ్చింది నవ్య? 23 సమ్ ఈస్ 35 అని. 23 + 12 35 అవుతుందా నవ్య? అవును సార్. 23 + 12 35. ఎస్ సార్. మళ్ళీ పక్కన సి అని ఎందుకు వచ్చింది? కానీ వచ్చింది సార్. రాకూడదు కానీ సార్ అలా. కదా. ఎంటర్. ఇప్పుడు ఎస్ ఆ సార్. డబుల్ కోట్స్ ఏదైతే సి తర్వాత క్లోజ్ చేసినావో దాన్ని రిమూవ్ చెయ్యి. అప్ ఆరో యూజ్ చెయ్యి. రైట్ ఆరో యూజ్ చెయ్యి. ఇంకొకసారి రైట్ ఆరో నొక్కు. దిస్ వాట్ ఏ బిగ్ ప్రాబ్లం. రైట్ ఓకే, ఇంకొకసారి బ్యాక్ స్పేస్ నొక్కు. ఎస్. ఏ డి. రైట్ ఆరో నొక్కు, కామా సి. రైట్ నవ్య?
మెసేజ్ ఎస్ సార్. మెసేజ్ విత్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ విత్ ఇన్ డబుల్ కోట్స్ కామా సోర్స్ వేరియబుల్. సోర్స్ వేరియబుల్ పైన స్కానఫ్ లో డెస్టినేషన్ వేరియబుల్స్ అడ్రసెస్ డబుల్ కోట్స్ లో ఉండవు. రైటా? రైట్. సమీనా, ఆల్ట్ ఆర్ ఆర్. నవ్ ఎంటర్ టూ సార్ నెంబర్స్. ఇప్పుడు అక్కడ స్కాన్ఎఫ్ పైన ప్రింట్ కదా కదా, గుడ్. ఎంటర్. ఎంటర్ 2 నెంబర్స్ అని ఆల్ట్ ఇవ్వలేదు డబ్ల్యూ, కదా సార్. ఆల్ట్ డబ్ల్యూ యు. ఎస్. నవ్య ఇప్పుడు ఓకే. రిజల్ట్ ఎస్ సార్. వెరీ నైస్. ఎంటర్. సార్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. సమీనా ఎంటర్. ఇప్పుడు అక్క ఒక ఎస్ సార్. కరెక్షన్ చెప్తుంది చూడు సమీనా. ఓకే సార్. యా నవ్య. అక్కడ స్కాన్ఎఫ్ పైన ప్రింట్ ఎఫ్ ఇవ్వలేదు కదండి సార్. ఆ, ఇవ్వలేదు కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేస్తే నల్లగా స్క్రీన్ కనిపించింది. యూజర్కి ఏం ఏం ఇన్పుట్ ఇవ్వాలో తెలియక వాడు ఫోన్ చేసి అడుగుతాడు, సమీనా అక్క నువ్వు ఇచ్చిన ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాను అక్క, నాకు ఇక్కడ ఏం కనిపించలేదు, నల్ల స్క్రీన్ కనిపించింది, ఏం చేయాలా అని. అర్థమవుతుందా సమీనా? ఎస్ సార్. అంటే ఒక 2 సార్లు ప్రోగ్రామ్ రన్ అయితే నవ్య అక్కకి గుర్తొచ్చింది, ఓ పైన ప్రింటప్ పెట్టాలి కదా, లేకపోతే యూజర్కి ఏమీ కనిపించదు అని. ఇలా లేదు లేదు సార్, అప్పటి నుంచే అనుకున్నా చెప్దామని. నా అదే ఆ ఆలోచన రావాలి, రాదే ఇంపార్టెంట్. ఆర్ యు గెటింగ్ మీ? ఆ ఆలోచన రావాలి. వచ్చింది కరెక్ట్, మంచిది. ఫస్ట్ టైం వచ్చింది లేకపోతే రెండోసారి వచ్చింది, ఎప్పుడైనా రానిలే, ఆలోచన వచ్చింది కదా, అది కరెక్ట్. ఓకే నవ్య? ఓకే సార్. యా. సమీనా, స్కానఫ్ కంటే ముందు వెళ్ళాలి అంటే ఇప్పుడు అప్ యారో 2 సార్లు నొక్కు. వెయిట్ వెయిట్ వెయిట్, ఈజ్ తొందర ఎక్కువ. డౌన్ యారో ఒకసారి నొక్కు, ఎంటర్ నొక్కు. ఎంటర్. ఇప్పుడు కిందికి వచ్చింది. ఇప్పుడు అప్ యారో నొక్కు. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్. డబల్ కోట్స్ చిన్న. హే హే, ఎంటర్ 2 నెంబర్స్ అంటే అక్కడ ఇవ్వకూడదు, ఎంటర్ అనేది వర్డ్స్ లో ఇవ్వండి. ఇప్పుడు మీరు నంబర్లు ఎంటర్ అర్థం చేయొద్దు, కాదు. యూజర్ కి మెసేజ్ ఇవ్వాలి, యూజర్ కి మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఎంటర్ రైట్? అని ఎస్. ఎంటర్ 2 నెంబర్స్. ఎస్ 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 ఎస్. సెమికోలాన్. సెమీకోలన్. యా. ఆల్ట్ ఆర్ ఆర్. ఇప్పుడు తేడా అర్థమైందా సమీనా? ఎస్ సార్. యా. ఇప్పుడు యూజర్ దీన్ని చదివి ఏం చేస్తాడు? 2 నెంబర్స్ ని ఎంటర్ చేస్తారు. ఇవ్వు 2 నంబర్లు, 125, 328, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంటర్. ఎంటర్ నొక్కితే లోపలికి వెళ్తుంది డాటా వేరియబుల్లోకి, అంతవరకు వెళ్ళదు. యా. ఎంటర్. ఆల్ట్ డబ్ల్యూ యూజర్ స్క్రీన్. ఓకే. ఓకే సార్. తబసం ఓకే. యా తబస్సం. ఓకే. లిఖిత్ ఓకే, అర్థమైందా? ఎస్ సార్. యా. శిల్ప టూ లేట్. ల్యాప్టాప్ వర్క్ కాలేదు సార్. ఓకే ఓకే. ఒక 10 minutes వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఆ, మీకు ఒక 4 ప్రోగ్రామ్స్ ఇస్తాను. రైటా? అన్ని ప్రోగ్రామ్స్ని మీరు టైప్ చేయాలి, పూర్తిగా పూర్తిగా టైప్ చేసి ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టాలా. దాన్ని రన్ చేసినప్పుడు రిజల్ట్ వచ్చింది గ్రూప్లో పెట్టాలా. సమీనా ఓకే?
ఓకే సార్. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకో, ఎర్రర్ వస్తే ఏం చేయాలో నీకు అర్థం కాలేదు అనుకో, స్క్రీన్ షాట్ ఎస్ తీసి సార్. గ్రూప్లో పెట్టండి. ఓకే ఓకే, సార్. ఇప్పుడు గ్రూప్లో ఓకే మిగిలిన సార్. వాళ్ళందరూ చూస్తారు కదా, ఇప్పుడు శిల్ప అక్క చూస్తుంది, నవ్య అక్క చూస్తుంది, లిఖిత్ చూస్తాడు, తబస్సం చూస్తుంది. ఎవరికి ఐడియా వస్తే వాళ్ళు వాళ్ళ ఐడియాని అక్కడ సజెషన్ ఇస్తారు. ఓకే నవ్య? ఓకే. ఒకవేళ మీకు ఆన్సర్ దొరకలేదు అనుకోండి, ఇక్కడ మొబైల్ నుంచి నేను, నా వైఫ్, ఎవరో ఒకరు సజెషన్స్ ఇస్తాం. ఒకవేళ అప్పుడు కూడా కుదరలేదు అనుకోండి, సాయంత్రం క్లాస్లో దాన్ని రెక్టిఫై చేస్తాం. రైటా లిఖిత్? ఓకే. ఓకే సార్. ఓకే సార్. సో మీకు 4 ప్రోగ్రామ్స్ ఏవి అంటే, 1 అడిషన్, 2 మల్టిప్లికేషన్, 3 సబ్ట్రాక్షన్, 4 డివిజన్. సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వేరియబుల్ పేర్లు ప్రతి ప్రోగ్రాంలోనూ మార్చండి. ఒక ప్రోగ్రాంలో ఏబీసీ అని పెడితే, ఒక ప్రోగ్రాంలో నమ్1 నమ్2 అని పెట్టండి, ఇంకొక ప్రోగ్రాంలో ఐజేకే అని పెట్టండి, ఇంకొక ప్రోగ్రాంలో XYZ అని పెట్టండి. వేరియబుల్ పేర్లు మార్చండి. వేరియబుల్ పేర్లు మార్చి 4 ప్రోగ్రాంలు చేసి 4 ప్రోగ్రాంలు గ్రూప్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ నుంచి మీ లాజిక్ బిల్డింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అయింది అంటే ఆ లోపల మీరు ఇది అలవాటు పడలేదు అనుకోండి, సెమీకోలన్ పెట్టడము, కామా పెట్టడము, స్కాన్ఎఫ్ కంటే ముందు ప్రింట్ఎఫ్ పెట్టాలి, ఎందుకంటే యూజర్కి మెసేజ్ ఇవ్వాలి. ఐ థింక్ నిన్న క్లాస్ ఊరికే విన్నారు, నిన్న క్లాస్ వీడియో మీరు చూడలేదు కాబట్టి నిన్నటి వీడియో మళ్ళీ చూడండి, ఈరోజు వీడియో కూడా చూడండి, మీకు విషయాలు రీకలెక్ట్ అవుతాయి. ఓకే సమీనా? ఓకే సార్. రైట్, చలో, హ్యావ్ ఏ గుడ్ డే.